ఇట్లా తీసేసుకోవాలన్నమాట. బాగుంది కదా. ఓకే గైస్, ఇద్దరికి 2 లెగ్ పీసులు వస్తాయి. ఇలా కూర్చుని వెళ్ళాలి, మొత్తం అంత ఘోరంగా తయారైంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఈ ఎత్తైన పర్వతంలో ఈ రోజు అయితే నేను క్యాంపింగ్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇలాంటి క్యాంపింగ్, అడ్వెంచర్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. ఓకే గైస్, మనమైతే సో మీకు ముందున కనబడుతుంది కదా, సో ఆ కొండలో అయితే స్టే చేయబోతున్నాం అనమాట. సో చూద్దాం, ఇక ముందుకైతే బయలుదేరిపోదాం. సో ఇక్కడ దాకా మనకు రూట్ అయితే ఉంది. సో ఇక పైన వెళ్ళడానికి మాత్రం రూట్ లేదనమాట. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం, అది సంగతి అనమాట. సో రూట్ కోసం ఇప్పుడు ఎతకాల. కొండకి దారి కాదా, ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి ఉందేమో చూద్దాం. అసలు నిలబడడానికి అవకాశం లేకుండా పోయింది వెళ్ళడానికి అనమాట. కూర్చొని వెళ్ళాల, ఇక వాడు ఇలా కూర్చున్నాడు, ఇలా కూర్చొని వెళ్ళాలి. మొత్తం అంత ఘోరంగా తయారైంది అడవి మొత్తం. ఓ మై, పదమా మెల్లగా ట్రై చేద్దాం. మంచి డ్రెస్ గాయ్స్, ఇది మా జీవితం అసలు. ఇది ఎంత ఘోరం అంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు గాయ్స్. రూట్ మర్చిపోయాం, అన్నీ మర్చిపోయాం, మొత్తం ఈ అడవిలో చిక్కుకుపోయాం అనమాట. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఒకసారి చూడండి, దగ్గర నుంచి మొత్తం రక్కసి అనమాట. చెట్లు ఆ రంపం లాగా ఉన్నాయి, ఆ చెట్లు అంతా మొత్తం రక్కసి. ఇదంతా ఏటు పడితే అటు ఉన్నదల్లా ఒకటే డ్రెస్, ఆ డ్రెస్ కూడా పెప్పి చేసింది అనమాట. అసలు దీనికి ఒక రూట్ ఉంది, కానీ ఆ రూట్ మర్చిపోయాను అనమాట. అది పెద్ద బాధ వచ్చేసింది. ఇక ఏదైతే గమ్యాన్ని అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ నుండి చూస్తే సూపర్గా ఉంది. సో రేపు మార్నింగ్ సన్సెట్కి అయితే మరి మామూలుగా ఉండదు అనేసి మొత్తానికి అయితే కష్టపడి ఒకటి ఎక్కుంటూ కష్టపడి వచ్చాం అనమాట. సో ఇప్పుడైతే గాయ్స్ ఇక్కడ ఈరోజు క్యాంపింగ్ చేయబోతాం అనమాట. సో అదే మన వీడియో. ఇక పని అయితే మొదలు పెడదాం రండి. కరెక్ట్ ఫిట్ అవుతుందా లేదన్నది చూడాలి. ఓకే 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 సూపర్. చికెన్ అయితే ఇప్పుడు వేసేద్దాం ఇక్కడ అన్నమాట నీట్గా. పాప నిప్పుల్లో కాల్చాలన్నమాట. ఇలా తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి కదా. ఉడికినట్టుంది, చూద్దాం మరి ఉడికిందా లేదా అని. సైడ్కి తీసి మొత్తానికైతే వేసి ఇది ఉడికినట్టుంది, చూద్దాం ఉడికిందా లేదా పూర్తిగా అన్నది. ఫస్ట్ బైట్ సూపర్. మాడికి పోతుందట. మాడు కూడా ఒక పీస్ కట్ చేసి పెడదాం. తినిక హ్యాపీయా? తెచ్చుకున్న సామాన్లు పక్కపల్లంతా శుభ్రంగా తినేసి సామాన్లు తినేసి అదే బువ్వ తెచ్చుకున్న బువ్వ రైస్ తినేద్దాం. ఇంకా మనకు అదే దొరికేది కాబట్టి
సో అది గైస్ ఇంకా ఇదనమాట రైస్, రెడీమేడ్ రైస్ అంటాం అనమాట. ఆల్రెడీ వండేసుకుని వచ్చాం కాబట్టి అది సంగతి. ఓకే, ఖాళీ ఒకటి కప్పు ఖాళీగా ఉంటుంది, ఖాళీ తెచ్చాను. మనకు కావాల్సిన రైస్ వేసుకొని ఇంకా మెల్లగా లాగించేద్దాం. ఏమంటావు బ్రో? వేడిగానే ఉందిలే, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే బాగుంది. ఘోరంగా చలి ఉంటది, కానీ ఇక్కడ మాత్రం అంత చలి వేయలేదు మాకు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, చేయలేదు కదా. లేదు స్వెటర్లు వేసుకొని అన్ని వేసుకుని ఉండేవాళ్ళం, కానీ మార్నింగ్ కి అవ్వచ్చు నాకు తెలిసి. సో గైస్, ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ రేపు ఉదయం ఇంటికి వెళ్ళాలంటేనే చాలా ఘోరంగా ఉంది. ఆలోచిస్తేనే భయం వేస్తుంది అబ్బా. ఏమరా బాబు, ఆ కొండలేటి, ఆ కంపలేటి, దీని అమ్మ జీవితం. రూటు లేదు, ఏమి లేదు, ఎక్కడ మాయమైపోయామో తెలియదు. రేపు ఉదయాన్ని ఎలాగెళ్ళాలో తెలిసి రావట్లేదు కదా, బాధ. అది గాయస్, ఫుడ్ ఏమన్నా మరి, ఫుడ్ ఎలాగున్నది? ఫుడ్ మాత్రం సూపర్ గా ఉన్నదా? అది గైస్, ఫుడ్ బాగుంది, బాగా తినేసాం, బాగా ఎక్కువ తినేసాం, ఓవర్ ఈటింగ్ అయిపోయింది, బాగా ఎక్కువ అనమాట తినేసాం. అది సంగతి. ఓకే గైస్, సాయంత్రం 9:30 అయితే అవుతుంది ఇప్పుడు టైం. సో చూసారు కదా, సో కొద్దిగా చలేస్తుంది అనమాట. మరీ అంత లేదు, చలికాలం యాక్చువల్ గా చాలా ఘోరంగా ఉంటుంది చలి. కానీ ఎందుకు ఇది ఎత్తు వల్ల అంటారో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ చలి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఓకే, ఇక టైం అయిపోయింది కాబట్టి వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాం. సో ఓకే గైస్, గుడ్ నైట్. సాయంత్రం ఏమైనా అరుపులు మెరుపులు వస్తే వీడియో తీస్తాం వీలైతే. సో ఇప్పటికైతే గుడ్ నైట్, బాయ్ బాయ్. ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ ఇచ్చొద్దాం. ఓకే, గుడ్ నైట్, బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు విజువల్స్ ఎంత బాగా ఉందో. సో ఈ విజువల్స్ ని మన ఫోన్ తో అంటే కెమెరాతో బాగా క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం. బట్ ఏంటంటే మనకి డ్రోన్ లేదు, సో అందుమూలంగా అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాం అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అడ్వెంచర్, క్యాంపింగ్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ కోసం, అందమైన ప్లేస్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.